అసలు రోగాలు రావడానికి కారణాలేంటి? అది ఫస్ట్ అది తెలుసుకోవాలి. మనము ఏదో ఒకటి చెప్పడం కాదు. రోగాలు రావడానికి కారణం ఏంటి? దాని మీద దృష్టి పెట్టాలి. అప్పుడు మొత్తం మనకొచ్చే రోగాలకి 3 కారణాలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోమ్మా. ఇంకింతకు మించి ఏదీ లేదు. భౌతిక కారణం, మానసిక కారణం, ఆధ్యాత్మిక కారణం. గుర్తుపెట్టుకోండి. కావాలంటే నేను ఇంకోసారి చెప్తాను. ఈ సర్వరోగ నివారణ అన్నది మరి చాలా మందికి అర్థం కావట్లేదు. ఊరికే ధ్యానం చేస్తే అన్నీ పోతాయనుకుంటున్నారు. ఎక్కడ పోతాయి? ఎవడికి పోతున్నాయి? నిన్న కూడా మొన్న కూడా నేను చెప్పాను. నాకొచ్చింది రోగము అంటే కర్మ వల్లే అని చెప్పాను. శక్తి లేక కాదు, ధ్యానం చేయక కాదు, సేవ చేయక కాదు, అన్నీ చేస్తున్నాం. అది. అంచేత 3 భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక 3 కారణాలే. భౌతిక కారణం ఒక 20%, మానసిక కారణం ఒక 50-60%, ఆధ్యాత్మిక కారణం ఓ 30-40%. వీటి వల్ల వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పింది కొంత ఈ మానసిక కారణమే చెప్పారు. ఈ భౌతిక, ఆధ్యాత్మిక 2 వదిలేశారు. వాటి వల్ల కూడా వస్తాయి. ఎంత ఇది ఉన్నా, ఏమున్నా కూడా. అంచేత భౌతిక కారణమైనా సరే ధ్యానం వల్లే నివారణ అవుతుంది. మానసిక కారణాల వల్ల వచ్చేవి కూడా ధ్యానం వల్లే నివారణ అవుతుంది. ఆధ్యాత్మిక కారణం వల్ల వచ్చేది కూడా ధ్యానం వల్లే నివారణ అవుతుంది. అది మీరు చెప్పగలగాలి. కంప్లీట్ కవర్ చేయాలి అంటే ధ్యానం సర్వరోగ నివారణ అంటే ఈ 3 టాపిక్లు ఎత్తుకుని ఇంకా ఇంతకన్నా దారేం లేదు. ఇంకో మార్గము, ఇంకో కారణం లేదు. దేని వల్లైనా ధ్యానం వల్లే పోతుంది. అంచేత ధ్యానం సర్వరోగ నివారణి అని అనడానికి కారణం అది. ఏదో మన గ్లాండ్స్ బాగా పనిచేయడం అవి అన్నది ఒక్క కారణం. అది కారణం కాదని నేను ఏమంటున్నా. దాంట్లో వచ్చే లాభం దానికి ఉంది. దానివల్ల నయమయ్యేవి అది ఉన్నాయి. అవి కాకుండా కూడా వచ్చేవి ఉన్నాయి చాలా. అవి కూడా ధ్యానం వల్లే పోతాయి. అది మనం చెప్పగలగాలి. కంప్లీట్ స్టడీ చేసి చెప్పాలి. సర్వరోగ నివారణ అన్నదానికి ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ పూర్తి కమాండ్ ఉంటేనే ఆ టాపిక్ ఎత్తుకోవాలి. ఒక పార్టీ చెప్తే ఎలా అవుతుంది? తర్వాత మీరు సకల భోగకారిణి అన్నారు. మరి సకల భోగకారిణి అసలు భోగము అంటే ఏంటి? గుర్తెట్టుకోమ్మా. భోగము అంటే సుఖము. అన్ని రకాల సుఖాలను సమకూర్చేది. ధ్యానం ఎలా అన్ని రకాలు సమకూరుస్తుంది? దాని మీద కూడా సబ్జెక్ట్ ఉంది. ఇక్కడ ఈ సందర్భంగా మీరు ఏం చేశారంటే యద్భావం తద్భవతి అని చెప్పారు. గుర్తెట్టుకోండి. ఎవరైనా సరే ఏదైనా భావిస్తేనే ఆ పని చేస్తాడు. ఏది అనుకోకపోతే ఏది చేయడు. నువ్వు మనసులో ఏది అనుకుంటావో అదే చేస్తావు. వాడిని కొట్టాలనుకుంటే కొడతావు, అనుకోపోతే కొట్టావు. నువ్వు తినాలనుకుంటే తింటావు, తినాలని అనుకోపోతే తినవు. అలాగే ఓ పిరమిడ్ కట్టాలి అని భావించావు, అప్పుడే కడతావు. ఆ పిరమిడ్ కట్టాలి అనే భావన లేకపోతే ఎలా కడతావు? నువ్వు వస్తువులు చేయించుకోవాలి అని భావిస్తే వస్తువులు చేయించుకుంటావు. నువ్వు వస్తువులు బంగారం వస్తువులు చేయించుకోవాలి అని నువ్వు భావించినంత మాత్రం వస్తువులు మెల్లకు వచ్చాయో. ఎప్పుడైతే మనం ఏదైతే భావిస్తామో దానికోసం కృషి చేస్తాం. ఆ భవతికి ఈ భావానికి మధ్యలో కృషి అన్నది ఒకటి ఉంటుంది. ఇది ఎవ్వడు పట్టించుకోవట్లా. నువ్వు ఏది అనుకోపోతే ఏది చెయ్యవు. నువ్వు ఏది అనుకుంటే అది చేస్తావు. ఆ చేయడం కూడా నువ్వు చేసే కృషిని బట్టి ఆధారపడి ఉంటుంది. నువ్వు తీవ్రంగా కృషి చేస్తే అది సాధిస్తావు. నీ కృషి సరిగ్గా లేకపోతే నువ్వు భావించినా అది అవ్వదు. అందుకే మనం ఎన్నో భావిస్తూ ఉంటాం, అన్నీ అవ్వట్లా.
అంచేత యద్భావం తద్భవతి అంటే మనం ఏదైతే భావిస్తామో దానికోసం కృషి చేస్తాం, అది సాధిస్తాం. పత్రి గారు ప్రపంచాన్ని ధ్యానమయం చేయాలని భావించారు. నిరంతర కృషి చేస్తున్నాడు. ఆయన భావం అది అవ్వాలని ఉంది, అందుకే ఆ కృషి చేశాడు. ఆయన భావం ఇంకో రకంగా ఉంటే ఆ కృషి చేద్దుడు. యద్భావం తద్భవతి అన్నది అంటే అర్థం ఏంటి? నీ భావం ఎలా ఉంటే నీ కృషి ఎలా ఉంటుంది, దాన్ని బట్టి ఫలితం ఉంటుంది. ఆయన కొద్దిగానే తిరిగితే కొద్దిగానే అవుతుంది. మరి ఇప్పుడు మనము భావిస్తున్నాం అందరినీ ధ్యానం చేయాలని. మరి పత్రి గారు చేసినంత మనం చేయగలిగామా? ఎందుకు చేయలేకపోయాం అంటే ఆయన చేసే కృషిని బట్టి ఆయనకు వచ్చిన రిజల్ట్ ఉంది, మనం చేసే కృషిని బట్టి మనకు వచ్చే రిజల్ట్. అంతేగాని భావం అంటే అయిపోతుందా? మనం చేసే కృషిని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఫలితం నీ చేతిలో లేదు. నువ్వెన్ని అనుకున్నా నీ కృషిని బట్టి వస్తుంది. నీ కృషి తక్కువ ఉండి నువ్వు ఎక్కువ భావిస్తే ఎలా అవుతుంది? ఇప్పుడు ఇవాళ ఈ జూమ్లో ఇంతమంది వస్తున్నారు అంటే నేను అన్ని ఊళ్ళు తిరగబట్టేగా, అన్ని చోట్లకి వెళ్ళబట్టేగా, అందరినీ ఇన్స్పైర్ చేయబట్టేగా. అలాగా ఇప్పుడు ఈ కరోనా వల్ల ఆగింది, లేకపోతే ఇంకా నేను అన్ని ప్రతి ఊరు తిరిగే కొద్దీ 5 10 మందో 15 మందో ఇందులో జాయిన్ అవుతున్నారు. జూమ్ ద్వారా అందరికీ జ్ఞానాన్ని అందించాలని నా భావం. వరి పంట కావాలి అంటే వరి విత్తనం నాటాలి, దానికి ఎరువులు వేయాలి, పొలం దున్నాలి, పురుగు మందులు కొట్టాలి, తర్వాత దానికి కావాల్సింది అన్నీ చెయ్యాలి. చేస్తే అప్పుడు ఆ పంట వస్తుంది. అంతేగాని నువ్వు భావిస్తే వరి పంట ఎలా వస్తుంది? నువ్వు ఏది భావిస్తే ఆ పంటే వస్తుంది, ఆ పంటే వేస్తావు. గోధుమ కావాలని నువ్వు భావించావు, గోధుమ విత్తనాలు నాటుతావు. మామిడి పంట కావాలని భావించావు, మామిడి విత్తనాలు నాటుతావు. సత్య జ్ఞాన ప్రసాదిని. సత్య జ్ఞానం అంటే ఆత్మ జ్ఞానాన్ని మనకి ప్రసాదించేది ఎవరు అంటే ధ్యానం. ఇప్పుడు నేను ఇంతకుముందు అప్పుడే నెలల నుంచి 15 రోజుల నుంచి కూడా క్లాసులు తీసుకుంటున్నా. ఏం క్లాసులు అంటే పత్రి గారి ద్వారా మనం పొందినటువంటి ఆత్మజ్ఞానం. ఎందుకంటే పత్రి గారు 4 పనులు చేయమని చెప్పారు. ఏమిటంటే శ్వాస మీద ధ్యానము, అలాగే ఆత్మజ్ఞానులు వ్రాసినటువంటి ఆత్మజ్ఞానం సంబంధించిన పుస్తకాలు చదవడం, మూడోది ఏంటంటే ఆత్మజ్ఞానం బోధించే వారి సాంగత్యం చేయడం, ఈ మార్గంలో చేసే సేవ. ఈ 4 చేయండి, మీ జ్ఞానం అపారంగా పెరుగుతుంది అని చెప్పారు పత్రి గారు. మనకి మీ జ్ఞానం అపారంగా పెరుగుతుంది అని చెప్పారు. మరి మనమంతా ఆ పనే చేస్తున్నాం, అందరం కూడా. సరే, ఆ పని ఈ 4 చేస్తున్నాం, ఎప్పటి నుంచో చేస్తున్నాం, సంవత్సరాల తరబడి చేస్తున్నాం. అసలు మనము ఎంత జ్ఞానం సంపాదించాం, మనం ఏ స్థాయిలో ఉన్నాం ఎలా తెలుస్తుంది? అన్నది మనం చూడట్లా, ఊరికే చేసుకెళ్ళిపోతున్నాం. ఊరికే ఎన్ని బాగానే చెప్తారు కానీ కవుర్లు మాటలు, చివరికి అన్ని భౌతిక లాభాలే ఆశిస్తున్నారు. నా ఆరోగ్యం బాగుందా లేదా, నాకు అన్నీ బాగున్నాయి లేదా, నా పిల్లలు బాగున్నారా, నా భర్త బాగున్నాడా, నా కుటుంబం బాగుందా లేదా, ఈ గోళ ఎంతసేపు చెప్పడం. ఊరికే ఇలాగ వచ్చేసి అన్ని బాగానే చెప్తున్నారు.
కానీ చివరికి వచ్చేసరికి దేనికోసం మనం ఇది చేస్తున్నాము చెప్పారుగా 3 పాయింట్లని. సర్వరోగ నివారణ, రోగాలు పోవడం కోసం, సకల భోగకారిణి, జీవితంలో భోగం పొందడం కోసం. ఈ 2 విహానికి సంబంధించి సత్య జ్ఞాన ప్రసాదిని, ఆత్మజ్ఞానం పెంచుకోవడం. ఇక్కడ మనము ఆత్మలము, దేహాన్ని తీసుకున్నాం, యహము ఉంది, పరము ఉంది. ఈ 2 కావలసిన 2 వస్తాయి. అది ఆయన చెప్పింది. ఆ జ్ఞానము, ఏ జ్ఞానం పడితే ఆ జ్ఞానం పనిచేయదు. సత్య జ్ఞానం, అదే అసలైన జ్ఞానం, ఆత్మజ్ఞానం. అది మనం పొందేమా లేదా, ఎలా తెలుస్తుంది అన్నదానికే పత్రి గారు చెప్పిన పాయింట్లే. అంతకుముందు నేను వశిష్ఠుల వారు చెప్పినవి రాశాను, ముమ్మడివరం బాలయోగి చెప్పినవి చెప్పాను, ఇంకా ఎంతో మంది చెప్పినవి చెప్పాను నేను. అవన్నీ ఈ పత్రి గారు చెప్పినవి అవన్నీ మనం ఒకసారి వింటూ బేరీజు వేసుకుంటూ అందులో ఎన్ని ఆచరిస్తున్నాం మనం అన్నది చూసుకోవాలి. ఏది ఆచరించకపోతే కొద్దిపాటి జ్ఞానం కూడా మనకు లేదు. కొద్దిగా ఆచరిస్తుంటే కొంత జ్ఞానం మనం సంపాదించినట్టు, ఎక్కువగా ఆచరిస్తూ ఉంటే మనం ఎక్కువగా జ్ఞానం సంపాదించినట్టు. అది వేరే చేసుకోవాలి. ఊరికే ధ్యానం చేసి రోగం తగ్గిందా లేదా, ఆ అనుభవం వచ్చిందా, 3వ కన్ను తెరుచుకుందా, 6వ కన్ను తెరుచుకుందా, ఆ మాస్టర్ కనబడ్డా, ఈ మాస్టర్ ఎందుకు ఇవన్నీ? నీ జ్ఞానం ఎంత పెరిగింది? పత్రి గారు స్పష్టంగా చెప్తారు, ధ్యానం జ్ఞానం కోసమే. ఏం చెప్పడానికి, ధ్యానం జ్ఞానం కోసమే. అంతేకాదు, నేను ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను పత్రి గారి గురించి. ఇంతకుముందు ఫస్ట్ కరోనాలో 100 ఎపిసోడ్లు చెప్పారు ఆయన. 100 ఎపిసోడ్లో నేను అన్నీ నోట్ చేసుకున్నా. 70-80 ఎపిసోడ్లు ఆత్మజ్ఞానం మీదే చెప్పారు. అవన్నీ మళ్ళా నోట్ చేసుకున్నాను, వాటి మీద ఇప్పుడు చెప్తున్నాను నేను. అంటే ఎంత టాప్ ప్రయారిటీ ఇచ్చారో ఒక్కసారి చూడు ఆత్మజ్ఞానాన్ని. ఆరోగ్యము వీటి మీద పెద్ద ఏమీ లేదు, ఒక మాట వదిలితే వదలచ్చు ఎప్పుడైనా. అంత ఆత్మజ్ఞానం గురించే ఉంది. ఒక 20-30 ఇంటర్వ్యూలు అయ్యాను, వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి. ఆ రామలక్ష్మణ్లో ఇలా ఎవరో ఒకళ్ళు ఇచ్చారు, ఓసారి జగపతి బాబు, ఇలాగ ఎవరో ఒకళ్ళు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేశారు. మిగతా అన్నీ కూడా ఆత్మజ్ఞానం గురించే చెప్పారు. అవన్నీ నోట్ చేసుకున్నాను నేను, అవే చెప్తున్నాను నేను. అందులో మీరు ఎన్ని ఆచరిస్తూ ఉంటే మీకు అంత జ్ఞానం వచ్చినట్టే. మీరేమీ ఆచరించకపోతే మీరు 10 సంవత్సరాల నుంచి ఉన్న వ్యసమెత్తి జ్ఞానం రానంటే. మరి అటువంటి జ్ఞానం ఎలా వస్తుంది? నేను ఇంకా ఓ బుక్ కూడా రాశాను, ఆత్మజ్ఞానం పొందాలి అంటే. ఇంకో పుస్తకం ఉంది, ఆత్మజ్ఞానం గొప్పతనం అని. ఇవన్నీ చదవాలి, ఇవన్నీ చదివితే మీకు బాగా లోతుగా అర్థమవుతాయి. ఇంచుమించు 40 పుస్తకాలు ఉన్నాయి నేను రాసినవి. రాయవలసింది చూస్తే ఇంకో 10-15 ఉంటాయి, 20 ఉంటాయి. ఎంత లోతుగా స్టడీ చేయాలి? అందుకే నేను చెప్తాను, నేను పత్రి గారి పుస్తకాలు ఇంచుమించు ఒక 50 పుస్తకాలు ఇంకా పైనే ఉన్నాయని. నేను తయారు చేసినవి, తయారు చేసినట్టే ఆయన రాసినవే, నేనేమి దాన్ని చేసినవి ఏం కాదు. 50 పుస్తకాలు 7 పుస్తకాల్లో పెట్టి వీటిని చదవండి చాలు అంటాను. మీ జ్ఞానం అపారంగా వృద్ధి అవుతుందని చెప్తాను. పత్రి గారి ద్వారా మనం తెలుసుకున్నాం అంటే ఆత్మజ్ఞానం పొందిన వారి ప్రవర్తన ఎలా ఉంటుంది. కొన్ని పాయింట్లు చెప్తాను, రాసుకోండి. ఆ రకంగా మీ ప్రవర్తన ఉంటే కొంతైనా మీకు ఆత్మజ్ఞానం ఉన్నట్టు, ఆ సత్య జ్ఞానం. లేకపోతే ఏ జ్ఞానం లేదు. 10 సంవత్సరాల నుంచి ఉన్న ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని అనే మాటే కానీ వీడి దగ్గర ఎక్కడేటి ఉండి చచ్చింది అంటే సరిపోతుందా? జ్ఞానం వచ్చేస్తుందా? ఊరికే చెప్పేయడమే. ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదం. నీకు ఎంత జ్ఞానం వచ్చింది?
అన్నది పాయింట్లు ఒక్కసారి రాసుకోండి. ఎన్నిటి మీద అవగాహన, ఆచరణ ఇవన్నీ ఉంటే ఖచ్చితంగా మీరు జ్ఞానం సంపాదించినట్టే. కొన్ని పాయింట్లు చెప్తాను ఇప్పుడు, రాసుకోండి. పత్రి గారు చెప్పినవే, నా సొంతం కాదు. నా దగ్గర ఉన్నదంతా పత్రి గారి దగ్గర జ్ఞానమే. ఆయన రాకముందు నా దగ్గర ఏమీ లేదు. ఆయన వచ్చిన తర్వాతే ఇవన్నీ. ఏం చేసింది ఏంటంటే, నా వ్యాపారాలు కానీ ఇవి కానీ అన్నీ వదిలేసి పూర్తిగా దీన్నే పట్టుకున్నాను. పత్రి గారు చెప్పారు అప్పుడు మొదట్లో, నువ్వు దేని మీద దృష్టి పెడితే అదే పొందుతావని చెప్పాను. డిసైడ్ చేసుకున్నాను, నాకు కావాల్సిన డబ్బు ఇవి అయ్యి కాదు, నాకు జ్ఞానం కావాలి అంటే దాని మీద దృష్టి పెట్టాలి. దాని మీద దృష్టి పెట్టాలంటే అన్నీ తీసేయాలి. నువ్వు సగం వ్యాపారం మీద పెట్టి, లేకపోతే సగం ఏదో వ్యవహారం మీద పెట్టి, సగం సంసారం మీద పెట్టి ఇది పొందాలి అంటే ఎలా పొందుతావు? ఆశ్చర్యపోయారు. నేను మొత్తం అన్ని వదిలేస్తే, ఇన్ని వ్యాపారాలు వీడు ఒక్కసారి అలా వదిలేశాడు, పిచ్చోళ్ళే ఉన్నాడేంటి అనుకున్నాడు. ఎవడు ఏమనుకుంటే నాకు అనవసరం, నాకు కావాల్సింది జ్ఞానం. ఇంకా దీని మీదే దృష్టి పెట్టాను. పత్రి గారు చెప్పినట్టు సాధన చేసుకోవడం, పుస్తకాలు చదవడం, అందరితో సాంగత్యం చేయడం, ఈ క్లాసులు అన్ని చోట్లకి తిరిగి చెప్పడం. మించి 20 సంవత్సరాలు అయింది నేను ఇందులోకి వచ్చి. అప్పటి నుంచి ఇప్పటిదాకా నాన్ స్టాప్గా తిరుగుతూనే ఉన్నాను. ఒక్క కోవిడ్ టైంలోనే ఆగాను, పత్రి గారు ఆగమంటే. జ్ఞానం ఎందుకు రాదు? చేసే కృషిని బట్టి మనకు వస్తుంది. ఆ వచ్చినవన్నీ, ఆ అనుభవాలన్నీ గ్రంథస్థం చేశాను. ఇంకా నా పని, వేరే పని ఏమి లేదు. ఇంటికాడ ఉన్నా కూడా చదవడం, పుస్తకాలు రాయడం, వాటిని కరెక్ట్ చేయడం, అందరినీ సరైన గైడెన్స్ ఇవ్వడం, ఏదో ఒకటి అలా. ఈ మార్గమే, ఇంకో మార్గం లేదు. ఇంకో పని అన్నా కూడా నాకు ఆసక్తి లేదు. జ్ఞానం ఎందుకు సంపాదించాలి? అపారంగా సంపాదిస్తాను. పత్రి గారు చెప్పిన దాంట్లోంచి నేను తీసినటువంటి ఆత్మజ్ఞాని శరీరం అనిత్యమని, ఆత్మ నిత్యం అంటే సత్యమని తెలుసుకుంటాడు. ఆత్మే సత్యమని తెలుసుకుంటాడు. ఇక్కడ ఉన్న శరీరము ఆత్మ. శరీరం అనిత్యమని, ఆత్మ నిత్యమని అంటే సత్యమని తెలుసుకుంటాడు. నెంబర్ 2, సూర్యప్రకాశంలో జీవించేవాడు అజ్ఞాని, సత్యప్రకాశంలో జీవించేవాడు ఆత్మజ్ఞాని. మళ్ళా ఇక్కడ చాలా మంది సందేహం వస్తుంది, సూర్యప్రకాశంలో జీవించేవాడు ఎవడు, సత్యప్రకాశంలో జీవించేవాడు. నువ్వు నిత్య సాధన, నిరంతర సాధన చేస్తే ఆత్మ ప్రకాశంలోనే ఉంటావు. నువ్వు ఏ ధ్యానము చేయకపోతే సూర్యప్రకాశంలో ఉంటావు. అది అజ్ఞాని పని. జ్ఞాని పని ఎప్పుడు ధ్యానం చేయడమే. ధ్యానాన్ని టాప్ ప్రయారిటీ ఇవ్వడం. ఖాళీ దొరికితే కళ్ళు మూసుకుంటాడు. అది. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆత్మజ్ఞాని సమయం వృధా చేయడు. సమయం వృధా చేయడు. అలాగే జీవితంలో ఆత్మజ్ఞానం కోసమే కృషి చేస్తాడు. ఆత్మను పొందుతాడు. అంతేకాదు, ఆత్మజ్ఞాని దేనికోసం కృషి చేస్తే అదే పొందుతారని తెలుసుకుంటాడు.
దేనికోసం కృషి చేస్తే అదే పొందుతారని తెలుసుకుంటాడు. అదే తెలుసుకున్నాను నేను. జ్ఞానం కోసం కృషి చేస్తే జ్ఞానం వస్తుందని తెలుసుకుని అన్ని వదిలేసి దాన్నే పట్టుకున్నాను. అజ్ఞాని సమయాన్ని వృధా చేస్తాడు. సంసారం, ధనం, పదవులు లాంటి ప్రాపంచిక విషయాల కోసమే కృషి చేస్తాడు. ఏముంటాయి ఆడికి? ఏవో చెప్తాడు కవులు కానీ, మూడు కావాలి, పిల్లలు కావాలి, పెళ్ళం కావాలి, సంసారం కావాలి, ఇయే. అది అజ్ఞాని. ఇంకొక పాయింట్, ఆత్మజ్ఞాని నాకే తెలుసు, నేనే గొప్ప అనుకోడు. ఎంత తెలుసుకున్నా నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది, అందరూ గొప్పవారే అనే భావంలో ఉంటాడు. ఆత్మజ్ఞాని నాకే తెలుసు, నేనే గొప్ప అనుకోడు. ఎంత తెలుసుకున్నా నేను తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటుంది, అందరూ గొప్పవారే అనే భావంలో ఉంటాడు. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆత్మజ్ఞాని జీవితం క్షణభంగురం అని తెలుసుకుంటాడు. మొన్న కూడా ఏదో సందర్భంగా చెప్పారు, జీవితం క్షణభంగురం అని సార్. వృధా చెయ్యడు. జీవితం చాలా స్వల్పం, క్షణభంగురం, ఏదో చాలా కాలం ఉందనుకుంటాం. అంచేత ఈ క్షణభంగురమైన జీవితాన్ని వృధా చేయడు, ఆత్మజ్ఞానం కోసమే ఉపయోగిస్తాడు. ఆత్మజ్ఞాని జీవితం క్షణభంగురం అని తెలుసుకుంటాడు, వృధా చెయ్యడు, ఆత్మజ్ఞానం కోసమే ఉపయోగిస్తాడు. ఇంకా ఏంటంటే, అందులో ఆత్మజ్ఞానికి పైలోక జ్ఞానం కూడా ఉంటుంది. అందుచేత పైలోకాల నుంచి చూసినప్పుడు క్రింది జీవితం క్షణాలే అని తెలుస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఆత్మజ్ఞాని అవసరం అయినప్పుడే మాట్లాడతాడు. పనికి మాలిన కబుర్లు చెప్పడు, ఊసుపోని కబుర్లు చెప్పడు. ఇవన్నీ ఆత్మజ్ఞాన లక్షణాలు. ఈ రకంగా మీ ప్రవర్తన ఉంటే మీకు ఆత్మజ్ఞానం ఉన్నట్టే, ఎంత ఉంటే అంత ఉన్నట్టే. నెక్స్ట్ పాయింట్, ఆత్మజ్ఞాని తొందరపడడు, బాధపడడు, సమయం వృధా చేయడు. అంటే నో హర్రీ, నో వర్రీ, నో వేస్ట్ ఆఫ్ టైం అన్నదే ఆత్మజ్ఞాని విధానం. నో హర్రీ, నో వర్రీ, నో వేస్ట్ ఆఫ్ టైం. నెక్స్ట్ పాయింట్, ఆత్మజ్ఞాని దేనికి కంగారు పడ్డు, ఎవరిని ఒత్తిడి చేయడు. కారణం, ప్రతి ఒక్కరూ మారతారని అతనికి తెలుసు.
కొంతమంది భార్యలు భర్తని కంగారు పెడతారు, భర్తలు భార్యల్ని ఒత్తిడి చేస్తారు, పిల్లల్ని ఒత్తిడి చేస్తారు. ఏమి ఎక్కల, చెప్పడం వరకే. అది పత్రిక చెప్పేది. నెక్స్ట్ పాయింట్. ఆత్మజ్ఞాని జీవితం ఒక నాటకం అని తెలుసుకుంటాడు. ఇదే పత్రిక గారు మనకి షేక్స్పియర్ స్టేట్మెంట్ ఇస్తారు. ఆల్ ది వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్, వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్, రిస్ట్రిక్ట్ అండ్ ఫ్యూమ్, డూ అవర్ పార్ట్ and then depart. All the world is a stage. All the world is a stage. ప్రపంచమే ఒక నాటక రంగం. వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. మనం ఎవరం ఇందులో నాటకంలో పాత్రధారులం. వీఆర్ ఆల్ మియర్ యాక్టర్స్. రిస్ట్రిక్ట్ అండ్ ఫ్యూమ్, మన పాత్ర పోషిస్తాం. డూ అవర్ పార్ట్ అండ్ దెన్ రిపార్ట్, మన పని మనం చేసి నిష్క్రమిస్తాం. అంతే, ఇంకంతగానే ఏం లేదు ఇక్కడ. ఇది ఆత్మజ్ఞానం తెలుసుకుంటాడు. ఈ లైఫ్ అన్నది ఒక నాటకం. నాటకంలో పాత్రధారులు ఆ మొగుడు, భర్త, పిల్లలు అయ్యే నిజం కాదు. అది అక్కడ నటన అంతే. ఆడు నటిస్తున్నాడు, మనము నటిస్తున్నాం. ఇది అర్థం కాకపోతే, ఇది ఆత్మజ్ఞానికి అర్థమవుతుంది. అర్థం కాకపోతే నా మొగుడు పోయాడు, నా పిల్లం పోయింది, నా పిల్లలు పోయారు, ఆడి జీవితం బాగోలేదు, ఈడి జీవితం బాగోలేదు, ఇలాగా ఏడుతూ కూర్చుంటారు. అది అంచేత ఇది తెలుసుకోవాలి. ఇది ఆత్మజ్ఞానికి తెలుస్తుంది. అందుకే ఏం జరిగినా ఎవడు వర్రి పడ్డాడు ఆత్మజ్ఞాని. అజ్ఞాని మటుకు వర్రి పడిపోతాడు. ఇంకో పాయింట్, ఆత్మజ్ఞాని సృష్టిలో మార్పు అన్నది సహజం. మార్పు లేకుండా ఏది ఉండదని తెలుసుకుంటాడు. మిమ్మల్ని మీరు చూసుకోండి. మీ చిన్నప్పుడు ఉన్నట్టు ఉన్నారా? ఇప్పుడు ఉన్నట్టు రేపు భవిష్యత్తులో ఉంటారా? ఈ మార్పు అన్నది సహజం. మార్పు లేకుండా ఏది ఉండదని తెలుసుకుంటాడు. నెక్స్ట్, ఆత్మజ్ఞాని ఎప్పుడూ చేసింది చెయ్యడు, ఎప్పుడూ కొత్తదనం చూపిస్తాడు. అంటే బ్రేక్ ద రొటీన్. అప్పుడే పురోగతి అని తెలుసుకుంటాడు. ఎందుకంటే మార్పే ప్రగతి అని ఆత్మజ్ఞానికి తెలుసు. అందుకే ఏదో ఒకటి మారుస్తూనే ఉంటాను. గురువు తిట్టినా, దండించిన, బాధపడితే అజ్ఞానంలో ఉన్నట్టే. మీలో చాలా మందికి నేను గట్టిగా మాట్లాడితే కొంచెం బాధ కలుగుతుంది. మీ ఎవరి మీద మాకు శత్రుత్వం లేదు. మీ పురోగతే, మీ ఉన్నతే మాకు కావాలి. మీకు తెలియని మేము చెప్పాలి, మీ లోపాలు మేము సరిచేయాలి. అప్పుడే మీకు పురోగతి. ఇది నేను పత్రిక దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఖచ్చితంగా రాసుకోండి, చెప్తాను. గురువు తిట్టినప్పుడు నాలో సరి చేసుకోవాల్సింది ఏదో ఉంది అని భావించి దానిని తెలుసుకొని సరి చేసుకుంటే
వాడు జ్ఞానం పొందుతున్నాడని తెలుసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనం గురువుని ఆశ్రయించినప్పుడు, ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఖాళీగా కూర్చుంటే ఆయన గురువు కాదు. మనల్ని సరి చేయడానికి ప్రయత్నం చేయాలి. అలా ఎన్నోసార్లు ఆయన ద్వారా నేను తిట్లు తిన్నాను, దెబ్బలు కూడా తిన్నాను. ఆయన ఎప్పుడు తిట్టినా నేను బాధపడేవాడిని కాదు. నాలో ఏ లోపం ఉంది అన్నది చూసుకునేవాడిని. ఖచ్చితంగా ఉండేది. ఏమి లేకుండా ఆయన ఎందుకంటారు? దాన్ని సరి చేసుకునేవాడిని. ఆ జ్ఞాని యొక్క లక్షణం అది. అంటే గత జన్మల్లోనే కొంత జ్ఞానం నేను సంపాదించడం వల్ల ఈ స్థితికి రాగలిగాం. పత్రి గారు చెప్పారు కదా, ఎన్నో జన్మల్లో నేను ఎన్లైట్ అయి ఉన్నాను, అందుకే ఇప్పుడు ఇంత పనులు చేయగలుగుతున్నాను. అది ఒక జన్మంతా కూడా నేను ధ్యానం చేశానని చెప్పాడు ఒరిస్సాలో. ఇంకొక పాయింట్ రాసుకోండి. దేనికి ఏడ్చినా అజ్ఞాని, దేనికి ఏడవని వాడే జ్ఞాని. ఆత్మజ్ఞాని ఎవరి నిర్ణయం ప్రకారం వారు వస్తారని పోతారని తెలుసుకుంటాడు. మిగతా వారితో సంబంధం లేదని తెలుసుకుంటాడు. భర్త ముందు పోవచ్చు, భార్య ముందు పోవచ్చు, పిల్లలు ముందు పోవచ్చు. వాళ్ళ నిర్ణయం ప్రకారం వాళ్ళు వస్తారు, మళ్ళా పోతారు. ఇంకో పాయింట్, ఆ జ్ఞాని శరీరాన్ని చూస్తాడు, జ్ఞాని ఆత్మను చూస్తాడు. ఇంకొక పాయింట్, ఇవన్నీ పాయింట్లన్నీ కూడా ఒక రోజు చెప్పిన క్లాసులో ఉన్న ఒక పాయింట్ తీసుకుని ఒక రోజు అంతా చెప్పారు ఆయన. ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు అర్థమయ్యే రీతిలో. అలా ఒక్కొక్క పాయింట్ ఒక్కో రోజు చెప్పింది ఆ జూమ్ క్లాస్లో పత్రిక. మాయను జయించిన వాడే జ్ఞాని. అంటే జూమ్ క్లాస్ ద్వారా ఎంత జ్ఞానాన్ని అందించారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. మాయని జయించిన వాడే జ్ఞాని, ఆత్మజ్ఞాని. అంటే మాయ అంటే ఏంటో తెలుసుకోవాలి, మాయలో పడకూడదు, మాయను అధిగమించాలి. నెక్స్ట్ పాయింట్, ఆత్మజ్ఞాని సత్యమే చెబుతాడు. ఇది కూడా చాలా మందికి తెలియదు, సత్యం చెప్పడం అంటే. ఆత్మజ్ఞాని తిట్టినా విమర్శించినా పట్టించుకోడు, మూర్ఖుల మాటలు పట్టించుకోడు. ఇంకొక పాయింట్, ఆత్మజ్ఞాని ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందని తెలుసుకుంటాడు. కార్యకారణ సంబంధం గురించి బాగా అవగాహన. ప్రతి సంఘటన వెనకాల కారణం ఉంటుందని తెలుసుకుంటాడు. ఇంకొక పాయింట్, ఆత్మజ్ఞాని పయనం ఎప్పుడు లక్ష్యం వైపే ఉంటుంది. లక్ష్యం తెలుసుకుంటాడు, అటే ఉంటుంది, ఇంకో గొడవ వాడికి అనవసరం. అది ఆత్మజ్ఞాని యొక్క లక్షణం. ఆ లక్ష్యం ఒకటవుతే ఇంకో పని చేస్తూ ఉంటే ఆడు ఆత్మజ్ఞానాలు అవుతాడు. ఆత్మజ్ఞాని పైన ఎప్పుడు లక్ష్యం వైపే ఉంటుంది. ఇంకో పాయింట్, ఆత్మజ్ఞాని కర్మఫలాలు కోరడు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు అందరూ నేను ధ్యానం చేస్తాను నాకేమొస్తుంది, ఎంత అజ్ఞానంలో ఉన్నారో చూడండి దాన్ని. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆత్మజ్ఞాని గతం గతః అన్నట్టుగానే ఉంటాడు. అంటే పాతవి వదిలేసి కొత్తవి మాట్లాడతాడు.
ఈ ఇప్పటిదాకా నేను చెప్పిన పార్ట్లు ఇంచుమించు 27 పార్ట్లు చెప్పాను. 27 పార్ట్ల యొక్క ఎసెన్స్. ఒక్కో పాయింట్ మీద ఒక్కో పార్ట్ చెప్పాను నేను. ఇంకా మనం చెప్పుకోవాల్సినవి 30 40 ఉన్నాయి. ఇవి కాదు అసలు పత్రి గారి సబ్జెక్టులు నేను చెప్పాలంటే ఓ సంవత్సరం అలా చెప్తూనే ఉంటాను నేను. అన్ని విషయాలు ఉన్నాయి ఆయన చెప్పినవి. సరే, ఏదైతే ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటి అంటే, మన జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. జ్ఞానవంతులు కావాలి. భూమి మీదకి వచ్చింది జ్ఞానం కోసమే. మనం దేహం కాదు, ఆత్మలం. ఆత్మలమైన మనము ఇంకా ఉన్నతమైన స్థితి మనం పొందాలి అంటే జ్ఞానమే పెరగాలి. ఆ జ్ఞానం పెరగడానికి మన అదృష్టం కొద్దీ పత్రి గారి మార్గంలోకి వచ్చాం. మరి ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. నిత్యము ఎంతో కొంత జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాం. అంచేత మరి ఈ మళ్ళా స్టడీ చేయండి. చేసి దాన్ని బట్టి మీరు అధ్యయనం చేయండి.